నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఫ్రైడే మూవీ రివ్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. కాంతా దుల్కర్ సల్మాన్, సముద్రఖని, రానా దగ్గుబాటి మరియు భాగ్యశ్రీ బోర్సే నటించిన పీరియాడిక్ డ్రామా థ్రిల్లర్ చిత్రానికి తెలుగులో వచ్చిన సమీక్షలు సాధారణంగా సానుకూలంగా ఉన్నాయి. నటన, పీరియాడిక్ నేపథ్యం మరియు సినిమా సాంకేతిక నాణ్యతను ప్రశంసిస్తున్నాయి. కాంతా 2025 తెలుగు సమీక్ష సారాంశం. ఈ చిత్రం 1950ల సినిమా పరిశ్రమ నేపథ్యంలో సెట్ చేయబడింది మరియు ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడు అంటే సముద్రఖని మరియు అతని స్టార్ విద్యార్థి అంటే దుల్కర్ సల్మాన్ మధ్య అహంకారాల ఘర్షణ చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అంటే రానా దగ్గుబాటి నేతృత్వంలోని హత్య దర్యాప్తుకు దారితీస్తుంది. ప్లస్ పాయింట్లు: ప్రదర్శనలు, నటీనటుల అభినయం ఇది అతిపెద్ద హైలైట్. దుల్కర్ సల్మాన్ విస్తృతంగా ప్రశంసలు అందుకున్నారు. కొందరు దీనిని తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్సుల్లో ఒకటిగా అభివర్ణించారు, ముఖ్యంగా భావోద్వేగ మరియు ఏకపాత్రాభినయ సన్నివేశాల్లో. అనుభవజ్ఞుడైన దర్శకుడిగా సముద్రఖని బలంగా ఉన్నాడు, భావోద్వేగ బరువును సమర్థవంతంగా మోస్తున్నాడు. దర్యాప్తు అధికారిగా రానా దగ్గుబాటి రెండవ భాగంలో శక్తివంతమైన ఉనికిని ప్రదర్శిస్తాడు, అయితే అతని పాత్ర ఆధునిక స్పర్శ కలిగి ఉన్నట్లు గుర్తించబడింది. ఇది కొన్నిసార్లు 1950ల నేపథ్యంతో కొంచెం సమకాలీనం కాలేదు. సాంకేతిక ప్రకాశనం, సినిమాటోగ్రఫీ డానియల్ శాంచెస్ లోపెస్ అద్భుతంగా ఉంది మరియు ప్రధాన ఆస్తిగా వర్ణించబడింది. ప్రేక్షకులను ఆ యుగానికి తీసుకెళ్లేలా ఆకర్షణీయమైన, ప్రామాణికమైన 1950ల సౌందర్యాన్ని సృష్టిస్తున్నది. నేపథ్య స్కోర్ జేక్స్ బెజాయ్ రెండవ భాగంలోని ఉత్కంఠభరితమైన స్వభావాన్ని బాగా పూర్తి చేస్తుంది. కథ మరియు దర్శకత్వం ఈ చిత్రం తొలి సినిమా పరిశ్రమ యొక్క పాత ప్రపంచ ఆకర్షణను అందంగా పునర్సృష్టించింది. సృజనాత్మక అహంకార ఘర్షణలు మరియు ఆ కాలపు కళాత్మక ప్రపంచంపై దృష్టి పెడుతుంది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ సంక్లిష్టమైన అంశాన్ని బాగా నిర్వహించినందుకు ప్రశంసలు అందుకుంటారు. క్లైమాక్స్ చివరి 20-30 నిమిషాలు గ్రిప్పింగ్గా వర్ణించబడ్డాయి. హత్య మిస్టరీకి ప్రభావవంతమైన మలుపు మరియు పరిష్కారంతో. మైనస్ పాయింట్లు: గమనం, సినిమా యొక్క సుదీర్ఘమైన రన్ టైం మరియు కొన్ని భాగాల్లో నెమ్మది గమనం తరచుగా ప్రస్తావించబడతాయి. ముఖ్యంగా మొదటి భాగంలో డ్రామాను సెట్ చేయడంపై ఎక్కువగా దృష్టి పడుతుంది. రెండవ సగం అమలు. రానా ఎంట్రీతో దర్యాప్తు ట్రాక్ బలంగా ప్రారంభమైనప్పటికీ కొందరు సమీక్షకులు రచన లేదా గమనం కొద్దిగా తడబడిందని, ట్రాక్ కొంచెం పొడవుగా ఉందని లేదా వెల్లడించినవి అంత ప్రభావవంతంగా లేవని భావించారు. టార్గెట్ ఆడియన్స్ ఇది అందరికీ నచ్చే సినిమా కాదని, అంటే సాధారణ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ కాదని గుర్తించబడింది. సాంప్రదాయ యాక్షన్ లేదా కామెడీ కంటే డ్రామా మరియు ప్రదర్శనలపై ఎక్కువగా ఆధారపడుతుంది. మొత్తం స్టోరీ తీర్పు: కాంతా అనేది సాంకేతికంగా అద్భుతమైన, బాగా నటించిన మరియు ప్రత్యేకమైన పీరియాడిక్ డ్రామా లేదా థ్రిల్లర్గా సమీక్షించబడింది. ఇది చలనచిత్ర పరిశ్రమ స్వర్ణయుగం యొక్క చీకటి మరియు ఉద్వేగభరితమైన వైపును విజయవంతంగా ప్రదర్శిస్తుంది. కథావేగం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ బలమైన ప్రదర్శనలు మరియు ఆసక్తికరమైన రహస్యం ప్రేక్షకులను నిమగ్నం చేస్తాయి. పాత్రలు లేదా సినిమా కథాంశం గురించి మరింత వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.